ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 3/3/2025 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, ఫాల్గుణ మాసము, శుక్లపక్షము, చెవితి సాయంకాలం 6:04 వరకు ఉండి తదుపరి పంచమి ప్రారంభమవుతున్నది. రేవతి నక్షత్రం ఉదయం 6:39 వరకు ఉండి తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతున్నది. అశ్విని నక్షత్రం కూడా ఈరోజు రాత్రి తెల్లవారుజామున 4:29 వరకు ఉండి తదుపరి భరణి నక్షత్రం కూడా ప్రారంభమవుతున్నది. అమృత గడియలు రాత్రి 9:56 నుంచి 11:23 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:51 నుంచి 1:38 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:12 నుంచి 3:58 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జము రాత్రి 12:51 నుంచి 2:18 వరకు, రాహుకాలం ఉదయం 7:22 నుంచి 8:59 వరకు, సూర్యోదయం 6:36కి, సూర్యాస్తమయం 6:19. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆరోగ్యవంతమైన శుభ లక్షణం. కాకపోతే కదా, పెద్దవాళ్ళు చెప్పిన మాటని వినండి, వారిని అనుసరించండి. వారి యొక్క సలహాలు, సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఈ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండి పెద్దవాళ్ళ మాట తప్పకుండా వినండి. తద్వారా మీకు అనుకూలం ఉంటుంది, లేదా కొద్దిగా నష్టాలు పొందుకునే అవకాశం. ఇక వృత్తి ఉద్యోగాల లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, అలాగే వ్యాపార పరంగా వృద్ధి పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చిన్న వారికి వృద్ధి పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను శుభయోగం. రైతన్నలకి, పూలు పలుగులు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లు కూడా చాలా సౌకర్యవంతమైన శుభజీవనాలు ఉన్నాయి. కాకపోతే పెద్దవాళ్ళ మాట జాగ్రత్తగా వినండి, ఆచరించండి. బయట భోజనం అంటే బయటి పదార్థాలు తినకుండా ఉండే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా వృత్తి, ఉద్యోగ, వ్యాపార లాభాలు పొందుకుంటారు. మీకు అనుకూలమైన శుభయోగాలు. విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంది. ధనగనక సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కనబడుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా పట్టిందల్లా బంగారమే. ప్రతి పరీక్షలో విజయం. ముఖ్యంగా విద్యార్థులకి నాకు తెలిసి ఈ రోజున రాస్తున్న పరీక్షల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కానీ, లేదా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ లాంటిది కానీ, అంటే ఒక్కొక్క స్థాయి చెప్తున్నాను నేను, అలాంటి ర్యాంకులు పొందుకోగలిగే అవకాశం ఈ రాశి వారి సొంతం. ప్రతి పరీక్షలో, ఈ రోజు రాష్ట్ర పరీక్షల్లో విజయం ఖాయం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, విదేశాలు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులకు కానీ ప్రతి చోట అనుకూలత, విద్యాలాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించిన అవకాశం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ వినుద్యోగం, ప్రాజెక్టు వెళ్ళడం ఖాయము. సోదర మైత్రి, మిత్రుల సహకారము, విదేశీయానం, తల్లిదండ్రుల సఖ్యత, ఆస్తి పంపకాలు లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు తిన్న లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకుంటారు. పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకుంటారు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి సౌకర్యవంతమైన శుభజీవనంగా చెప్పబడుతోంది.
వాహన యోగం, ప్రశాంతమైన జీవనం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి సౌకర్యవంతమైన ఆర్థిక ప్రయోజనాలు, అప్పుల బాధ నుంచి విముక్తులవడం, కొత్త వస్తువుని కొనుగోలు చేయడం, కొత్త గృహయోగాన్ని పొందుకోవడం, మంచి ఆస్తి లాభాలు, ఆరోగ్య లాభాలు, ఆనంద యోగాలు, అప్పుల బాధ విముక్తులవ్వడం, అలాగే రోగనాశనం, శత్రునాశనం, మిత్ర లాభం, ఆస్తి లాభం, సోదరులతో మైత్రి బాగా ఉండడం, విదేశాలు స్వదేశాలు కూడా మంచి ఆనంద యోగాలు ఉన్నాయి. కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ మంచి లాభాలు పొందుకునే అవకాశం. విద్యార్థికి ఉన్నత విద్యాభివృద్ధి, IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు కానీ, ఇంకేదైనా పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షల్లో బ్యాక్లాగ్ పరీక్షలు విజయం సాధించే అవకాశం. విదేశాలు స్థిర నివాసాన్ని పొందుకోవడం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంలో మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్స్ చేసే వారికి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాల లాభాలు. రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అనుకూలత, శుభస్థితి. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారుల లాభాలు పొందుకునే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ కూడా సానుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదంలో కూడా ధన ప్రాప్తి, కుటుంబ వృద్ధి బాగా ఉంటుంది. కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి అందుకోవచ్చు. ఆస్తి బంగులాభాలు, కోర్టు వివాదాల సమస్యపోయేటువంటి అదృష్ట యోగం. చాలా మంచి ఆనందకరమైనటువంటి సంపద, ఉద్యోగ, వృత్తి, విద్యా లాభాలు పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి ఫలితాల విధంగా ఉన్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం. సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు. కళాకారులకు, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు, ఆర్థిక లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో మంచి లాభాలు, ఉత్పత్తి పెరగడం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందాన్ని పొందుకునే అదృష్ట యోగాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా చాలా సౌకర్యం, శుభజీవులు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ, సహజ సత్సంతానాన్ని పొందుకోవచ్చు. ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు, కొత్త ఆస్తుల్ని కొనుగోలు చేస్తారు. గొప్ప వ్యక్తులతో పరిచయం ఉంటుంది. ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి అందుకోవడం, ఇలా అనేక రకాల ఆనందాది అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కూడా పర్వాలేదు, నిన్నటి కంటే కాస్త మెరుగైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. అంటే ఆత్మవిశ్వాసం కొద్ది బాగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒత్తిడిని తట్టుకోగలిగేటువంటి శక్తిని పొందుకుంటారు. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం, బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందుకున్న, నియమ నిబద్ధతలతో మీరు పనిచేయడం వల్ల క్రాస్ చెకింగ్ వచ్చినా మీ ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ పనితనం బాగా ఉంటుంది. మీ యొక్క గ్రూప్ డిస్కషన్ కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ బాగుండడం వల్ల ఉద్యోగ భద్రత లాగే ఉంటుంది. తప్పకుండా మీకు ఉద్యోగ లాభం ఉంటుంది. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది, ఎదురు చూడాలి, కొన్ని రోజులు ఎదురు చూడాలి. కళాకారుల, క్రీడాకారులకి లాభాలు ఉన్నాయి, కానీ విదేశాల్లో కన్నా స్వదేశంలోనే పేరు ప్రతిష్టలు బాగా ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోనూ లాభాలు. రాజకీయ నాయకులకి అనుకూలంతో శుభస్థితి. కాకపోతే నియోజకవర్గంలో కాస్త ఎక్కువగా పర్యటన చేయండి, అనుకూలంగా ఉంటుంది. సినిమా రంగ వ్యాపారం, సినిమాని ప్రారంభం చేయండి. విడుదల ఈ రోజు చేయకునే ప్రయత్నం చేయండి, ఇవాళ విడుదల చేయకండి, కానీ సినిమా ప్రారంభం మాత్రం మీకు మంచి లాభాన్ని కలిగిస్తుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు పొందుకోవచ్చు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, పూలు పడుకురాలు పండించే వారికి లాభాలు పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి సానుకూలంగా శుభతి. వస్తులాభం, వాహన యోగం, కుటుంబ సౌఖ్యం,
వైవాహిక ఆనందం, వివాహ యోగ్యత, గృహయోగము, సత్సంతాన ప్రాప్తి, శత్రునాశనాన్ని, మిత్ర లాభాన్ని పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4వ అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారంగా కనబడుతోంది. ఆవేశం చాలా కంట్రోల్ చేసుకుంటారు. మంచి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో కూడా లాభాలు పొందుకుంటారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగంలో తప్పకుండా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో అనుకూలంగా ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కోసం ఇవాళ ప్రయత్నం చేయవచ్చు. తప్పకుండా మీకు ఉద్యోగ మార్పు మంచి ఆర్థిక అభివృద్ధిని కలిగిస్తుంది. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. అన్యోన్య దాంపత్య జీవనం, విడిపోదామనుకున్నటువంటి దంపతులు కూడా శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు మంచి లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అనుకూలంతో శుభస్థితి, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, విద్యార్థికి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమే అవకాశం, కొత్త వ్యాపార లాభం, వ్యాపార లావాదేవీల్లో మంచి శుభయోగాలు, అంటే వ్యాపార భాగస్వామితో శుభయోగాలు పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, జ్యోతిష్య పండితులకి మంచి లాభదాయకమైన శుభస్థితి. ఇది చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి విజయ పరంపర, అదృష్ట యోగాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. ముఖ్యంగా ఈరోజు మీరు ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు రాయండి, బ్యాక్లాగ్ పరీక్షలు రాయండి, బెస్ట్ ర్యాంక్ పొందుకోగలిగే అవకాశం, ఊహించినటువంటి మంచి విజయాన్ని సొంతం చేసుకుంటారు. శత్రునాశనం, మిత్రలాభం, ఆర్థిక లాభం, ఆనంద యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు తిన్న వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, రైతన్నలకి, పూలు పలుకురలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను లాభాలు పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి మంచి వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మంచి వాహన సౌలభ్యం కనబడుతోంది. వృత్తి ఉద్యోగాదులు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ప్రశాంతమైన జీవనం, బంధువులతో, మిత్రులతో ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా సానుకూలవంతమైన శుభయోగం, ధనయోగము, ఐశ్వర్యం, గొప్ప వ్యక్తులతో పరిచయం, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులు కలిసి వచ్చిన అదృష్టయోగం, విదేశీయాల్లో కూడా అనుకూలత. ఇవాళ మంచి సౌకర్యవంతమైన ఆనంద జీవనాన్ని పొందుకోవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టిందల్లా బంగారం, మంచి పట్టుదల, అంటే శత్రువుని కూడా మీ యొక్క గుప్పిట్లో ఉంచుకోగలిగే అవకాశం, మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలగడం, మంచి స్థిరమైనటువంటి బుద్ధి, ఆలోచన. ముఖ్యంగా విద్యార్థికి ఈరోజు చాలా మంచి సౌకర్యవంతమైన విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్, పోటీ పరీక్షలు కానీ, ప్రాంగణ నియామకాల్లో కోసం పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం రాయబోతున్న పరీక్షలు కానీ మంచి విజయాన్ని సాధిస్తారు. మంచి ఉద్యోగ ప్రయత్నాన్ని పొందుకుంటారు. విద్యాభివృద్ధి ఉంటుంది, ఉద్యోగంలో మార్పులు ఉంటాయి, సంస్థ నుంచి సంస్థలోకి మారవచ్చును, ప్రమోషన్ పొందుకోవచ్చును, అలాగే ఒక స్థానం నుంచి మరో స్థానానికి బదిలీ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు, సోదర మైత్రి, ఇలా అనేక రకాల విషయాలు. కుటుంబ పరంగా చాలా సౌఖ్యవంతం ఉంటుంది. అలాగే కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు,
మంచి వ్యక్తిత్వం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, సినిమా రంగ వ్యాపారం, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడకు లాభాలు పొందుకోవడం, విద్యా లాభాన్ని, విదేశాలకు కూడా విద్య ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ప్రయాణ సాఫల్యత బాగుంటుంది. మంచి సౌకర్యవంతమైన ప్రయాణం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లు కలిసి రావడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణంగా చెప్పబడుతోంది. ఒక రకంగా మీరు అనుకున్నటువంటి కార్యసాధన పొందుకునేటువంటి శుభయం చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి పర్వాలేదు, కొంత ఉపశమనం కలుగుతోంది. కొంతమంది నుంచి రావాల్సిన ధనం చేతికి అందుతుంది. మిమ్మల్ని మీరు అదుపాజ్ఞలో ఉంచుకుంటారు, దానివల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. అయితే ప్రైవేట్ సెక్టార్లో ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయకండి. మత్స్యకారులు కూడా సముద్రంలో వెళ్ళకండి. కానీ రొయ్యలు, చేపలు తెల్ల వారికి లాభాలు. చిట్ ఫండ్ ఫైనాన్స్ మీద వ్యాపారంలో ఉన్న వ్యక్తులు కానీ, చిట్ ఫండ్ ఫైనాన్స్ లో మీరు కడుతున్నటువంటి డబ్బుల విషయంలో కానీ జాగ్రత్తగా ఉండండి. కంపెనీ అన్నా ఎత్తివేసేయచ్చు. మీ దగ్గర చిట్టి ఎత్తుకున్నవాడు, ఫైనాన్స్ తీసుకున్నవాడు మారిపోనువచ్చు. కాబట్టి ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, తద్వారా అనుకూలంగా ఉంటుంది. ఇక విద్యాలయ, వ్యాయామ వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, శాటిలైట్ డెంటిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే ప్రయత్నం ఉంది. మధ్యవర్తిత్వం మాత్రం చేయకండి. ఇక ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో శుభయోగాలు ఉన్నాయి. కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభం చేయవచ్చు. కాబట్టి వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా మీ ఒప్పంద పత్రాన్ని సరిగ్గా చూసుకునే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రుల మాట వినండి, అనుకూలత ఉంటుంది. ధనయోగం ఉంటుంది, విద్యాలాభం ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద ఉంటుంది. రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో వృద్ధి పొందుకోవడం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకోవడం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల అనుభవంతో పెద్దవాళ్ల సూచనలు విని పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈరోజు మీకు అనుకూలం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగం. చాలా మంచి సౌకర్యవంతమైన ఆర్థిక లాభాలు, ఆనంద యోగాలు ఉన్నాయి. వీరికి అనుకున్నది సాధించగలిగే అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి చాలా 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 మంచి అదృష్ట యోగాలు ఉన్నాయండి. అసలు ఏ పనైనా సునాయాసంగా పూర్తవుతుంది. ఏమో ఈ రాశి వారు ముఖ్యమంత్రి పదవి కూడా ఆశించవచ్చు, చెప్పలేం. ఎక్కడండి, తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ 2 ముఖ్యమంత్రులు స్థిరంగా ఉన్నారంటే తెలియదు, చెప్పలేము. ఏదైనా జరగవచ్చు. ఓడలు బళ్ళు అవ్వచ్చు, బళ్ళు ఓడలు అవ్వచ్చు. అటువంటి శుభయోగం. రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా ఉంది. కళాకారులకి, క్రీడాకారులకి లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, సినిమా రంగ వ్యాపారంలోనూ లాభాలు. నటీనటుల గొప్ప అవకాశాలు పొందుకోవడం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మద్యపాన, హోటల్ పరిశ్రమల వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ డెంటిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల అభివృద్ధి, రైతన్నలకు కూడా మంచి పంట లాభాలు. ఈవెంట్ అయిన వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లు కలిసి రావడం, నూతన వ్యాపార ప్రారంభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మనీ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం. శుభకరమైనటువంటి వైవాహిక జీవనానందం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, గొప్ప వ్యక్తుల పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేయడం, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, ఆనందకరమైనటువంటి ఉన్నత ఆర్థిక ప్రయోజనాలు పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంట కూడా అనుకూలత. యజ్ఞ, యాగాది క్రతువులు నిర్వహించే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా మంచి అనుకూలమైన విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన శుభస్థితి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. చేతినిండా ధనం ఉంటుంది. అప్పుల బాధ నుంచి ముక్తులే అవకాశం. చక్కటి ఆనందకరమైనటువంటి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. నిన్నటి రోజు అలాగే కాపీ పేస్ట్ పెట్టుకోవచ్చు. మీరు నిన్నటి ఫలితాలు ఏమన్నాయో సేమ్ కాపీ పేస్ట్ చేసుకుని వాళ్ళ మీరు ఆ ఫలితాలు అనుభవించుకోవచ్చు, చూసుకోవచ్చు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగం. పోటీ పరీక్షలు కానీ, ఎక్కడికి పరీక్షలు విజయం, ఐఎల్సి, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ లాంటి పరీక్షలు కానీ, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, సోదరుతో మైత్రి, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, గృహయోగం, ఆస్తి పంపకాలు,
స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, సినిమా రంగ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లిన వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు, పడుగులు పండించే వారికి అనుకూలమైన స్థితి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, సోషల్ మీడియా, స్టాటిక్ డెనిస్ట్ల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభం, విదేశీయానం, విదేశాల అనుకూలతలు, శుభయోగం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి చాలా చక్కటి అనుకూలమైన ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనం. ఇది చాలా మంచి సౌకర్యవంతమైన జీవనంగా చెప్పవచ్చు. 4 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారాదులు లాభం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్దన్ షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, సూపర్ మార్కెట్లో మంచి వ్యాపార లాభాన్ని, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఈవెంట్ మైన వారికి, బోర్బాల్తో వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆర్థిక విశేషాలు బలంగా ఉన్నాయి. అప్పుల బాధ నిమిత్తులవుతారు. కొత్త వ్యాపార ప్రారంభం, అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోగలిగే అదృష్ట యోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.